హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మేమైతే ఈరోజు ఒక కొత్త వస్తువు కొన్నామండి. నార్మల్గా ఏదైనా కొత్త వస్తువు ఇంటికి వచ్చిందంటే మనం చేసే మొదటి పని ఏంటి? స్వీట్ చేసి పంచడం అన్నమాట. స్వీట్ చేసి అందరికీ పంచుతాం. అలాగే నేను కూడా స్వీట్ చేద్దాం అని అంటే మా బాబు స్వీట్ వద్దు అని చెప్పేసి ఏమన్నా హాట్ చేయమా అని అడిగాడు. అందుకని చెప్పి నేను వేడివేడిగా బజ్జీలు వేశాను. ఇక్కడ వచ్చేసి మేము కొన్న కొత్త వస్తువు ఏంటి, ఇంతకీ దాని యూజ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే వచ్చేసి మా బాబు కోరిక మేరకు మాత్రమే బజ్జీలు చేశానండి. ఓకే, ఇప్పుడైతే మీకు ఆ వస్తువు ఎలా వాడాలి అనే దాని గురించి, మేము ఏం కొన్నాం అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే రండి చూసేద్దాం మరి. ఇప్పుడు అది ఆర్డర్ ఏంటో మీకు నేను చూపిస్తానండి. ఇదేనండి, ఇది వచ్చేసి పిజియన్ ర్యాపిడో క్యూట్ ఇండక్షన్ కుక్ టాప్ అండి. ఇది వచ్చేసి దీని గురించి ఇప్పుడు నేను కొంచెం మీకు చెప్తాను. చూడండి, పిజియన్ కంపెనీ అండి. ఇది వచ్చేసి ర్యాపిడో క్యూట్ ఇండక్షన్ కుక్ టాప్. ఇది యాక్చువల్గా వచ్చేసి 1800 వాట్స్ అండి. దీని రియల్ కాస్ట్ వచ్చేసి 3195 అనమాట. కానీ మాకు ఆఫర్ కింద వచ్చేసి 1300కే వచ్చేసిందండి ఆన్లైన్ పేమెంట్లోనే. అంటే దాదాపు 54% ఏదో ఆఫర్ ఉన్నింది, అందుకే ఆర్డర్ పెట్టాము, వెంటనే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి, ఇది వేసే ప్లగ్ అనమాట. దాదాపు ఇది 1 మీటర్ దాకా ఉంటుంది అంతే, ఎక్కువ లెంత్ ఏమీ లేదు. అంటే మనం దానికి సంబంధించి ఒక ప్లగ్ బాక్స్ లాంటి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి చూడండి, ఆన్ అండ్ ఆఫ్ ఉందన్నమాట. పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది, ఫంక్షన్ కీ ఉంది, టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ అప్ చేసుకోవచ్చు, టెంపరేచర్ డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రెషర్ కుక్కరు, ఇక్కడ వచ్చేసి సాల్ట్, కర్రీ, హీట్ మిల్క్, దోశ, చపాతి, డీప్ ఫ్రై, నెక్స్ట్ ఇడ్లీ అనమాట. అంటే దీనికి మామూలుగా అంటే అల్యూమినియం పాత్రలు అయితే వర్క్ అవ్వండి. మనకైతే స్టీల్ పాత్రలు అయితే వర్క్ అవుతాయి అన్నమాట. అవి కూడా ఫ్లాట్గా ఉండాలి. అవి ఎలా ఉండాలో 1 or 2 ఏవి వాడాలి, ఎలాంటివి వాడాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఇలాంటి అల్యూమినియం పాత్రలు అయితే ఇవి హీట్ అవ్వవు అనమాట. అంటే మనం ఏది పెట్టినా ఆన్ చేసి వెళ్ళిన తర్వాత కూడా అది హీట్ రాదనమాట, ఎందుకంటే అది సెట్ అవ్వదన్నమాట ఈ స్టవ్కి. అలాగే వచ్చేసి ఇలాంటివి ఫ్లాట్గా ఉండాలన్నమాట. దాని యొక్క బాటమ్ అనేది ఫ్లాట్గా ఉంటే సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలాంటివి స్టీల్ కడాయి. నేనైతే ఈ స్టవ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి మరి ఇది తీసుకొని వచ్చానండి. ఇలాంటివి సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇలాంటి బౌల్స్ ఉంటాయి కదండి, అంటే దాని వెనుక భాగం వచ్చేసి రోల్గా ఉంటుందన్నమాట. ఇలాంటివి అస్సలు సెట్ అవ్వవు, ఎందుకంటే మనం పెట్టే బౌల్ వచ్చేసి ఈ సర్కిల్ ఉంది కదండి, ఇది టోటల్గా హైట్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ సర్కిల్కి సరిపడా ఉండాలన్నమాట. అప్పుడే ఆ పాత్ర అనేది హీట్ అవుతుంది, మనం పెట్టినది ఏదైనా కూడా కుక్ అవుతుందన్నమాట. ఇలాంటి బౌల్స్ అయితే అస్సలు దీనికి సెట్ అవ్వవు అనమాట. ఇదేనండి, ఇదైతే వర్క్ అవుతుంది. నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ట్రై చేశాను, కానీ ఒకసారి మీకోసం ఈ లాక్ చేశాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.